హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయూత పెన్షన్ పొందుతున్న వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా చేయూత పెన్షన్ అయితే మన అసెంబ్లీ ఎలక్షన్ ముందు వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ డబ్బులు విడుదల చేస్తారా లేదా మీకైతే డౌట్ అయితే ఉంది కదా. సో దానిపైన వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది మీకు డబ్బులు ఎప్పటి నుంచి వస్తున్నాయని. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇలాంటి ఆసరా ఫంక్షన్స్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తాయి. దాంతోపాటు వీడియోని ఒక్కసారి లైక్ చేసేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఇప్పటివరకు అయితే ఏ రైతు బంధు కానీ ఏ ఆసరా ఫంక్షన్ అయితే ఇవ్వలేదు. బట్ ఇప్పుడైనా ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఈ రోజున ఒక డేట్ అయితే చెప్తాను. సో మనకైతే ఆసరా ఫంక్షన్ వచ్చేసి మనకైతే ఎలాంటి పెంచడం అయితే లేదు. దీనిపైన వచ్చేసి బడ్జెట్లో కూడా ఎలాంటి డబ్బులు అయితే కేటాయించడం అయితే లేదని చెప్పవచ్చు. మనకైతే ఆసరా ఫంక్షన్ పైన వచ్చేసి ప్రజెంట్ అయితే ఆశలు అయితే వదులుకోవచ్చు. గత టైంలో ఏదైతే ఇచ్చిందో అదే విధంగా అయితే ఆసరా ఫంక్షన్ పొందుతున్న వాళ్ళకి అదే రూపంలో అయితే డబ్బులు అయితే ఇస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకైతే ఒక 1-2 మంత్స్ వరకు అయితే దీనిపైన అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే ఉండవు. ఎందుకంటే ఇటు చూసుకుంటే రైతులకు కానీ మళ్ళీ ఇటు ఆసరా ఫంక్షన్ పొందుతున్న వాళ్ళకైతే చాలా వరకు అయితే నష్టాలు అయితే ఉన్నారు. సో ఇలా ఎందుకు చేస్తుంది ప్రభుత్వాన్ని చాలామంది అయితే వ్యతిరేకంగా అయితే అడుగుతున్నారు. సో దీన్ని బట్టి మీకైతే ఈ ప్రభుత్వం ఎలా వర్క్ చేస్తుందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి